This is the Planck's equation, ma. E is equal to h nu. So here E is the energy, F is frequency, and h is Planck constant. And energy is directly proportional to the frequency. So ఇక్కడ the value of h is equal to 6.626 into 10 to the power of minus 34 meter square per kg per second ఉంటుంది. ఓకే, తర్వాత ఇవి గ్రూప్ లో సెండ్ చేస్తాను చూడండి. సో బోర్ అటామిక్ మోడల్ చూసాము. నెక్స్ట్ సోమర్ ఫీల్డ్, ఇది చూసాం. నెక్స్ట్, సో ఎక్కడైతే ఎలక్ట్రాన్ ఉంటుందో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఎక్కడ ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఆ ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ ద ఆర్బిటాల్. ఏ వేలో అయితే ఇప్పుడు సపోజ్ ఉంది సన్ చుట్టూ ఎర్త్ రివాల్వ్ అవుతూ ఉంది. సో ఆ పాత్ దట్ పాస్ దాన్ని ఆర్బిట్ అంటాము. ఎక్కడైతే అది ఎలక్ట్రాన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాము దట్ ఈస్ కాల్డ్ ద ఆర్బిటాల్. సో ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ మ్యాక్సిమం ఈస్ కాల్డ్ అన్ ఆర్బిటాల్. అంటే ఒకే దగ్గర ఉండదు, రొటేట్ అవుతూ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఎంతసేపు అయినా ఎక్కడ ఉంటుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయగలమో దాన్ని ఆర్బిట్ అంటాం. In a given space around the nucleus, only certain orbits can exist. So each orbital of a stable energy state for the electron is described by a particular set of quantum numbers. So ఎప్పుడైతే ఆయన మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ E is equal to h nu అనే దాన్ని ఇచ్చాడో, సో ఇక్కడ మనకి క్వాంటమ్ నెంబర్స్ యొక్క ఆవశ్యకత వస్తుంది. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో బోర్ అటామిక్ మోడల్, దాని లిమిటేషన్స్ కొంచెం ఇంపార్టెంట్. సో తర్వాత ఇవి ఇంపార్టెంట్ అమ్మా, క్వాంటమ్ నెంబర్స్. సో నౌ లెట్ us see the quantum numbers. Now let us see. Electrons are invisible to naked eye. So electrons మనము కంటితో నేరుగా చూడలేం. As the electrons are very small, light of very short wavelengths is required to study them. So it is clear that electrons do not follow definite paths in an atom. So atom లో electrons different path లో ఉండవు, ఫాలో కావని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. So if the electrons are not distributed in orbits around the nucleus, this means that an atom does not have a definite boundary. సో ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి. తిరిగేటప్పుడు సపోజ్ మీరు ఆడుతూ ఉంటారు, గ్రౌండ్ లో మీరు ఆడేటప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి ఎలా ఆడతారు. సంబంధం లేకుండా ఒకరికొకరు వెళ్ళడం, గుద్దుకోవడం, దెబ్బలు తగిలించుకోవడం, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. సపోజ్ ఇప్పుడు మన సోలార్ సిస్టమే తీసుకోండి, సన్ అనేది సెంటర్ లో ఉంటాడు, రిమైనింగ్ ప్లాంట్స్ అన్ని కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇన్ ది స్పెసిఫైడ్ పాత్స్, ఇన్ ద పర్టికులర్ పాత్స్. అలా కాకుండా దాని యొక్క మార్గం ఏదన్నా కానీ పక్కకి వెళ్తే, ఇప్పుడు వీటితో పాటు శాటిలైట్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి. వాటి ఏదైనా కొంచెం డైరెక్షన్ తేడా వచ్చిందంటే ఏమవుతాయి, ఒకదానికొకటి గుద్దుకోవడం లేదా కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ద ఎలక్ట్రాన్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటాయి. అంటే ఫస్ట్ కక్షలో ఎన్ని ఉండాలి, సెకండ్ కక్షలో ఎన్ని ఉండాలి, సెకండ్ దాంట్లో ఎన్ని ఉండాలి, థర్డ్ లో ఎన్ని ఉండాలి, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండర్ దీస్ సర్క్యూమ్స్టాన్సెస్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్, a quantum mechanical model of atom was developed by the Erwin Schrödinger. Schrödinger అనేటటువంటి శాస్త్రవేత్త ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ డెవలప్ చేస్తారు. సో ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇస్ మాక్సిమం ఇస్ కాల్డ్ అన్ ఆర్బిటాల్. మనకి ఎలక్ట్రాన్ ఎక్కడైతే మాక్సిమం టైము మాక్సిమం ఇక్కడ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ ద ఆర్బిటాల్. ఓకే, నౌ లెట్ us see. So now let us see the quantum numbers. Each electron in an atom is described by a set of four numbers. Those are N, L, Ml and Ms. N, L, Ml and Ms. So that means these are the quantum numbers. Principal quantum number, angular quantum number, magnetic quantum number and spin quantum number. Enduku why we are learning these four quantum numbers? We learn in the before topic. That means how to write the electronic configuration. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలనే దాంట్లో దీన్ని చూస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్స్
These numbers indicate the probability of finding the electron in the space around the nucleus. What is the importance of the quantum numbers? These quantum numbers, using these quantum numbers, we are able to finding the. Your voice break. మా వాయిస్ బ్రేక్ అవుతుందా? Yes, sir. ఓకే, ఇప్పుడు No clear, sir. ఓకే. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్ మనం ఎక్కడ ఉందనేది చెప్పగలం. ఓకే, సో ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ ని మీరు ఒకసారి నేర్చుకోండి. మరి నౌ సి ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ n. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ. సైజు మరియు ఎనర్జీని తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ది సోమర్ఫీల్డ్. అంటే ఎల్ అని చూపించాను కదా ఇంతకుముందు, సర్క్యులర్ ఆబ్జెక్ట్ చుట్టూ, అది షేపు అండ్ సబ్సెల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇది వచ్చి ఎంఎల్. దీన్ని ల్యాండే, ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్, అంటే ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ అంటే రొటేషన్, క్లాక్ వైజ్ లో ఉంటుందా యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుందా. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది 4 quantum numbers. First one principal quantum number, second one angular quantum number, third one magnetic quantum number, fourth one spin quantum number. Okay ma. Now let us see about the principal quantum number. Principal quantum number, it is proposed by Niels Bohr and indicated by letter small n. Principal quantum number is indicated by small. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద మెయిన్ సెల్. అంటే ఇంతకుముందు మీకు 1 n is equal to 1, n is equal to 2, n is equal to 3 అవి చూపిస్తూ వచ్చాను కదా. సో సైజుని తెలియజేస్తుంది, ఎంత సైజ్ ఉంది, ఇంత 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 అనేది సైజుని తెలియజేస్తుంది. ఆ సెల్ యొక్క ఆ ఆర్బిట్ యొక్క సైజ్ ఎంత. సో ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద size and energy of the main cell and it is denoted by n and the positive integer values of 1, 2, 3, 4, 5 and so on. If the n increase అయితే size ఏమవుతుంది, ఆటోమేటిక్ గా increase. n is equal to 1, n is equal to 2, n is equal to 3. If n increase, size also increases. So this n is equal to 1, 2, 3, 4 also represented by the letters k, l, m, n. Okay, so this is the cell, first cell. n is equal to 1, that is called k. n is equal to 2, that is l. If n is equal to 3, that is m. If n is equal to 4, that is n. Okay, so అర్థమైంది కదా మా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే. ఇది సైజ్ అండ్ ఎనర్జీని డినోట్ చేస్తుంది. దాని యొక్క సైజ్ ఎంత, అది ఎనర్జీ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లో ఉన్నాయి కదా ఎనర్జీ లెన్స్, E1, E2, E3, E4, దాని యొక్క ఎనర్జీని డినోట్ చేస్తుంది. ఓకే, లెట్ us go for the second one. Now see this one, KLMN. So 1, 2, 3, 4, K cell, L cell, M cell and N cell. N is equal to 3 means third cell. N is equal to 4 means fourth cell. Okay, so ఈ విధంగా డినోట్ చేయొచ్చు వీటి. నెక్స్ట్ సెకండ్ వన్, ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై L. It is proposed by Sommerfeld, indicated by letter L. So who proposed the angular momentum quantum number? Sommerfeld. Okay, Sommerfeld. okay. Now L has integer values from 0 to n minus 1. Each L value represents one subcell. L is equal to 0, 1, 2, 3. Okay, so it represents subcells present in the main cell. It describes shape of subcell. అంటే ఇప్పుడు వరకు మీరు మా వాయిస్ మ్యూట్ చేసుకున్నాం, ఎవరిది అది? ఓకే మా, థ్యాంక్ యూ.
సో ఇక్కడ ఫస్ట్ సెల్ లో ఏం చేసామంటే ఆ మెయిన్ సెల్ యొక్క సైజు అండ్ ఎనర్జీ చూసాం. ఇక్కడ ఆ మెయిన్ సెల్ లో సబ్ సెల్స్ వస్తాయి. మెయిన్ సెల్ లో సబ్ సెల్స్ వస్తాయి. సో దీంట్లో అక్కడ n వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు? n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఇక్కడ l వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. l మీన్స్ n మైనస్ 1. l మీన్స్ n మైనస్ 1. సో 0 అంటే n1 అయితే l0, n2 అయితే l1, n3 అయితే l2, n4 అయితే l3. ఓకే, సో ఇక్కడ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1లో ఒక సబ్ సెల్ ఉంటుంది. అదే ఇంతకుముందు మనము సోమర్ఫీల్డ్ దాంట్లో చూపించినాం ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో. సో నేమ్ ఆఫ్ ద సబ్ సెల్ ఈజ్ ఎస్. ఫస్ట్ సెల్ లో ఉండే సబ్ ఆర్బిటాల్. సపోజ్ ఇప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం, మళ్ళీ తర్వాత రాస్తాము. 1s1 అని వస్తుంది, అంటే ఎస్ ఆర్బిటాల్. సో ఫస్ట్ దాంట్లో ఉండేటటువంటిది ఎస్ ఆర్బిటాల్. నెక్స్ట్ సెకండ్ సబ్ సెల్ లోకి వస్తే అక్కడ పి ఆర్బిటాల్ ఉంటుంది. సో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఎస్పిడి 3 ఉంటాయి. ఫోర్త్ దాంట్లో ఎస్పిడిఎఫ్ అనే సబ్ సెల్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ వెన్ n is equal to 1, there is only one subcell with l is equal to 0. This is designed as the 1s orbital. సో ఫస్ట్ సెల్ లో మనకు ఒక ఆర్బిట్ లో ఉండేటటువంటి మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2నే. ఆర్బిటాల్ లో ఉండే మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2. సో ఎస్ ఆర్బిటాల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఆర్బిటాల్స్, 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఎస్ ఆర్బిటాల్ హోల్డ్స్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ n2 తీసుకున్నాం అనుకో, దీంట్లో l is equal to 0, the 2s సబ్ సెల్ అండ్ విత్ l is equal to 1. దీంట్లో రెండు ఉంటాయి. l is equal to 0 ఉంటుంది, l is equal to 1. అంటే ఇక్కడ s p రెండు ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ is denoted by l and it is proposed by Sommerfeld, and the value of l is equal to n minus 1. If n is equal to 3, what is the value of l? If n is equal to 3, what is the value of Chandana? If n is equal to 3, 2, sir. very good. If n is equal to 3, l value is 2. If n is equal to 4, 3, sir. if n is equal to 4, it is 3. Okay, సో అంటే n వాల్యూకి ఒకటి తగ్గించి చెప్పాలమ్మా. సో n వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1 1 2 3 4 లైక్ దట్. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ వాల్యూ స్టార్ట్స్ 0 ఫ్రమ్ 0 0 1 2 3 and so on. Okay, now let us see the 3, 4 and so on. సో దీస్ ఆర్ ద ఆర్బిటాల్స్. ఇప్పుడు ఆ సబ్ సెల్ లో ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ 1s లో ఉండేది ఇది హైడ్రోజన్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ సబ్ సెల్స్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ ఫస్ట్ సెల్ దీంట్లో ఎస్ ఉంటుందమ్మా. దీంట్లో ఎస్ అంటే 1s ఉంటుంది దీంట్లో. సెకండ్ సెల్ లోకి వెళ్తాం కాబట్టి 2s 2p ఉంటాయి. థర్డ్ సెల్ లోకి వెళ్తే 3s 3p 3d ఉంటాయి. ఫోర్త్ సెల్ లోకి వెళ్తే 4s 4p 4d 4f ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు థర్డ్ సెల్ లో చెప్పండి ఏమేమి ఉంటాయి సబ్ సెల్స్? థర్డ్ లో చెప్పండి అమ్మా. థర్డ్ సెల్ లో ఉండే సబ్ సెల్స్ చెప్పండి. 3s 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 3p 3d. 3s 3p 3d. వెరీ గుడ్. 3s 3p 3p 3d. ఫస్ట్ సెల్ లో ఏముంటాయి చెప్పండి? ఫస్ట్ సెల్ లో ఏముంటాయి అమ్మా? 1s 1s. 1s. సెకండ్ సెల్ లో 1s, సెకండ్ సెల్ అమ్మా, బ్లూ కలర్ సెకండ్ సెల్ 2s 2p. వెరీ గుడ్. 2s 2p. థర్డ్ సెల్ మళ్ళా ఒకసారి రిపీట్ చేయమ్మా. 3s 3p 3d. వెరీ గుడ్. ఫోర్త్ సెల్ 3s 3p 3d.
ఫోర్త్ సెల్ అమ్మా, 4వ సెల్. 4s 4p 4p 4d 4f. వెరీ గుడ్. ఇక్కడ మనకు ఎఫ్ ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది 4th. ఓకే ఓకే అమ్మా. నౌ లెట్ us see. So angular momentum. So these are the shapes of the orbitals. So I request all of you, please draw these shapes and send to me. Okay. This is the S orbital, spherical shape. P orbital, dumbbell shape. D orbital, double dumbbell. So I repeat once again. S orbital, spherical shape. P orbital, this is dumbbell. Dumbbells చేస్తారు తెలుసు కదమ్మా, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో ఆ డంబెల్ షేప్ లో ఉంటుంది, డంబెల్ అంటాం. ఇక్కడ ఇది వచ్చి డబుల్ డంబెల్, 2 డంబెల్స్ ఉంటాయి కాబట్టి డబుల్ డంబెల్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డ్రా. See the S orbital. Now first you draw the x axis, y axis and z axis. Both these are the perpendicular to one another, and draw a circle like this with the compass. Okay. So this is the S orbital. Next again see the px, py, pz. అంటే p orbital లో మళ్ళా 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయమ్మా. px, py, pz. చూడు మూడిటికి వెళ్ళి మీరు ఒకేలాగా డ్రా చేసుకోండి. x, y, z, x, y, z, x, y, z ఉంటుంది. px means dumbbell on the x axis. py means dumbbell on the y axis. pz means dumbbell on the z axis. ఓకే మా, అర్థమైంది ఈజీగా. Yes sir. సో మీరు ఏం చేయాలంటే ఇవి డ్రా చేసేసుకోవాలి ఫస్ట్. XYZ డ్రా చేసేస్తాము. px means on the x axis, dumbbell is on the x axis. py means dumbbell is on the y axis. pz means dumbbell is on the z axis. So all p orbitals చూడండి ఇక్కడ, one is on the x, one is on the y and one is on the z. Okay. Next again see the d orbital, double dumbbell. Now look at these 5 d orbitals: dxy, dyz, dzx or dxz, dx square y square and dz square. dxy means చూడు అన్నిటికీ ఒకటే డ్రా చేస్తాము. దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ xyz యాక్సిస్ సేమ్ గా రాసి డంబెల్స్ చేంజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే డంబెల్స్ అన్ని గీసేస్తాం. xy అంటే xy పెడతాం, yz అంటే yz పెడతాం, xz అంటే xz పెడతాం, x స్క్వేర్ y స్క్వేర్ అంటే xy పెడతాం, z స్క్వేర్ అంటే z ఇక్కడ పెడతాం అంతే. ఓకే మా, అర్థమయ్యాయి ఈ మూడు? మా అర్థమవుతున్నాయా? చందన ఉన్నావా లైన్ లో? మా చందన, చంద్రకళ. Yes sir. Understand sir. ఓకే చంద్రకళ. Understand sir. ఓకే అమ్మా. సో ఇవి మీరు డ్రా చేయండి అమ్మా రేపు. ఈ షేప్స్ ఒక్కొక్క కలర్ మీకు ఎలా వీలైతే అలా డ్రా చేసి సెండ్ చేయండి నాకు. ఓకే ఒక్క సెకండ్ అమ్మా, ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చూద్దాము. Okay. నీరు నీరు మా నీరు చెప్పమ్మా. Sir, I have one doubt, sir. అడగమ్మా. Sir, principal quantum numbers ఒకసారి explain చేయండి sir. మళ్ళా ఏం లేదమ్మా, ఇట్ డినోట్స్ ద సైజ్ ఆఫ్ ది, హలో మా సైజుని తెలియజేస్తుందంటే మాది ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. సైజు ఇప్పుడు n = 1, n = 2, n = 3 ఈ విధంగా చెప్పాం కదా. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయ్యేటటువంటి పార్ట్స్, Yes sir. దాని యొక్క సైజుని తెలుపుతుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది. Yes sir. యాంగులర్ క్వాంటమ్ నెంబర్ వచ్చి Okay sir. ఆ మెయిన్ క్వాంటమ్ ఇప్పుడు n = 1 ఉంది సెల్, దాంట్లో మళ్ళా ఎలిప్టికల్ షేప్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడు px, py, pz రాసాం కదా, వీటిని తెలుపుతుంది యాంగులర్ క్వాంటమ్ నెంబర్. Yes sir. ఓకే అమ్మా. Yes sir. Thanks sir. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా.
సో మీరు నీట్ గా ఇది డ్రా చేసి పెట్టండి అమ్మ నాకు. నౌ లెట్ us see this is the s ఆర్బిటాల్. 3D లో ఇలా ఉంటుంది. 1s 2s 3s అంటే 1s అనేది చిన్నదిగా ఉంటుంది, 2s అనేది కొంచెం పెద్దది, 3s అనేది కొంచెం అంటే సైజు ఇంక్రీజ్ అవుతుంది థర్డ్ సెల్ లైక్. ఓకే నెక్స్ట్. సో p ఆర్బిటాల్స్, దిస్ ఈస్ ద 3D animation of p orbital, px, py and pz orbitals. Now let us see this one. This is also important, children. Serial number, name of the orbital, shape, subcell and number of electrons. First let us see about the s orbital. Shape of the s orbital is spherical. Number of subcells, నెంబర్ ఆఫ్ సబ్సెల్స్ ఎన్ని ఉంటాయి మా s ఆర్బిటాల్లో? 1. ఓన్లీ 1. సో ఒక ఆర్బిటాల్లో ఒక సబ్సెల్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్ హోల్డ్ చేసుకుంటుంది? 2 electrons. ఓన్లీ 2 electrons. ఓకే, సో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద s ఆర్బిటాల్ ఈస్ 2. నెక్స్ట్ p ఆర్బిటాల్. p ఆర్బిటాల్లో మనం ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకు ముందు ఇక్కడ చూడండి. px, py, pz, px, py అండ్ pz ఈ విధంగా 3 వస్తాయి. ఓకేనా? సో px, py అండ్ pz. సో కాబట్టి ఇక్కడ దీంట్లో ఎన్ని ఉన్నాయి సబ్సెల్స్? 3. సో ఈచ్ సబ్సెల్ హ్యావింగ్ హోల్డింగ్ ద 2 electrons. సో 3 2s are 6. నెక్స్ట్ అగైన్ d ఆర్బిటాల్, 5 subcells. ఓకే, 5 2s are 10 electrons. నెక్స్ట్ ఫర్ ద f ఆర్బిటాల్, దిస్ ఈస్ ద సేమ్ 4 folded dumbbell అంటే 4. ఇక్కడ డబుల్ డంబెల్ వచ్చింది కదా d లో, f లో 4 folded dumbbell, 4 dumbbells వస్తాయి. సో ఇక్కడ సబ్సెల్స్ నెంబర్ ఆఫ్ సబ్సెల్స్ 7. సో 7 2s are 14 electrons. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? Yes, sir. s ఆర్బిటాల్. Sir. సార్ ఈ టోటల్ ఎలక్ట్రాన్స్ కనుక్కుంటే 2n² ఫార్ములా ఉంది కదా సార్? అవునమ్మా, ఇది అయిన తర్వాత చెప్తాను తర్వాత అది. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, ఎవరు అక్కడ డౌట్ హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకుని డౌట్ అడగండి అమ్మా. చెప్పు సార్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ గురించి చెప్పండి. చెప్తాను, ఈ 2 అయిపోయిన తర్వాత చెప్తాను. 2 నేర్చుకున్నాం మనం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు, యాంగులర్ క్వాంటమ్ నెంబరు. నెక్స్ట్ అదే అక్కడికి వెళ్తున్నాం. ఓకే ఓకే, మ్యూట్ చేసుకోండి అమ్మా మీరందరూ. ఓకే చెప్పండి. చెప్పు. మీరు డ్రా చేసి పెట్టమన్నారు కదా సార్. మా ఎవరో హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి మాత్రం ఇస్తాను, డిస్టర్బెన్స్ గా ఉంది. మీ పేరు చెప్పాలి, మీరు చెప్పేటప్పుడు పేరు చెప్తే వాళ్ళకి అన్మ్యూట్ చేస్తాను. సో ఓకే అమ్మా. మా చందన వినబడుతుంది కదా? ఎస్ సార్. ఓకే, నౌ లెట్ us see this one. సో ఇది కూడా టేబుల్ డ్రా చేయండి అమ్మా మీరు. నేను మాక్సిమం రేపు మీకు మొత్తం పవర్ పాయింట్ అంతా కూడా మీకు గ్రూప్ లో సెండ్ చేస్తాను. నెక్స్ట్, దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ల్యాండే అండ్ ఇండికేటెడ్ బై ద లెటర్ m. ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ml హ్యాస్ ఇంటిజర్ వాల్యూస్ బిట్వీన్ -l అండ్ +l. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లో n = 1 2 3 4 అని నేర్చుకున్నాము. నెక్స్ట్ తర్వాత దాంట్లో యాంగులర్ క్వాంటమ్ నెంబర్ లో ఏం నేర్చుకున్నాము? l వాల్యూస్. సో అక్కడ 0 1 2 3 నేర్చుకున్నాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ లో -l to +l అంటే l వాల్యూ 1 అనుకో, -1 0 1 వస్తాయి. అవి ఎలా అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇట్ రిప్రజెంట్ ఆర్బిటాల్స్ ప్రెసెంట్ ఇన్ ద సబ్సెల్. ఇట్ డిస్క్రైబ్స్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఇన్ స్పేస్. ఓరియంటేషన్, అవి ఎలా తిరుగుతున్నాయి అనే దాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. చూడండి ఇప్పుడు ఫస్ట్ సబ్సెల్ s ఆర్బిటాల్లో 1 ఉంటుంది, p లో 3, d లో 5, f లో 7 ఉంటాయి. ఇవి l వాల్యూస్ మనం నేర్చుకున్నాం. నౌ లెట్ us see this one. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ టేబుల్ ఒక్కసారి చూడండి అమ్మా.
If n is equal to 1, L is equal to 0. If n is equal to 2, L is equal to 1. If n is equal to 3, L is equal to 2. If n is equal to 4, L is equal to 3. సో ఇక్కడ L0 అంటే దాన్ని ఏమని చెప్పాము? ఇట్ ఈస్ S ఆర్బిటాల్, ఇట్ ఈస్ P ఆర్బిటాల్, ఇట్ ఈస్ D అండ్ ఇట్ ఈస్ F. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాము. సో 2L + 1 వాల్యూ అంటే ఇక్కడ చూడు, 2 zeros are 0 + 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 2 1s are 2 + 1 3. నెక్స్ట్ 2 2s are 4 + 1 5. మా వందన చందన వాయిస్ వినబడుతుంది కదమ్మా? Yes, sir. Okay. Ma, don't raise your hands. Again, I will ask your doubts. Please listen. So, if n is equal to 4, that means L is equal to 3. So, the 2L + 1 అంటే 3 2s are 6 + 1 7 వస్తాయి. సో ఇక్కడ చూడండి 0, ML 0 అంటే S ఆర్బిటాల్. మా దీంతో మనం వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాల్సి వస్తుంది. సో ఏనండి ఇది, సో ఇది 2 అనుకోండి, -1 0 1 అంటే ఏం చెప్పాము? ఇక్కడ -L నుంచి +L వరకు ఉంటాయని చెప్పుకున్నాము. సో ఇక్కడ L వాల్యూ 1 కదా, 1 అంటే -1 0 1 రాయాలి. L వాల్యూ 2 అయితే -2 -1 0 1 2. ఇఫ్ n వాల్యూ ఈస్ 3, -3 -2 1 0 1 2 3. ఓకే. సో ఇఫ్ ML is equal to 0, that is S orbital. If ML is equal to -1 అంటే Px, 0 means Py, 1 means Pz. Okay. Next D orbital. -2 means dxy, -1 means dyz, 0 means dzx, 1 means dx² y², 2 means dz². సో ఈ విధంగా ఇవి మనము P ఆర్బిటాల్లో ఉండేటటువంటి సబ్ సెల్స్ గురించి దీంట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ML and proposed by Landé. So the values of magnetic quantum number between the -L and +L. If the L value is 2, what are the values of ML? Chandana? Sir. If L value is 2, L 2 అనుకో, దానికి ML values చెప్పు. దానికి ML values చెప్పు. 2 means -2 -1 -1 0 1 2. వెరీ గుడ్. ఏం లేదమ్మా, L వాల్యూ L వాల్యూ ఇస్తారు కదా, L వాల్యూకి ML రాయాలంటే ఇక్కడ ఉండే నెంబర్ ని మైనస్ కాడ స్టార్ట్ చేసి ప్లస్ వరకు విత్ 0తో రాస్తే సరిపోతుంది. అర్థమైందా ఇప్పుడు? Yes, sir. ఓకే. 3 కావాలనుకోండి, -3 -2 1 0 -1 0 1 2 3 అని రాయాలంతే. సో దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నౌ లెట్ us see the last one. సో ఇవి ఈ సబ్ సెల్స్ రాయడం. ఇక్కడ L is equal to 0 అయితే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. నెక్స్ట్ L is equal to 1 అయితే Px Py Pz ఉంటాయి, అంటే 3 3 2s are 6 అంటే ఇక్కడ ఉండే సబ్ సెల్ కి ఇంటూ 2 యాడ్ చేస్తే మనకు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. 5 2s are 10, 7 2s are 14. S ఆర్బిటాల్ అంటే ఫస్ట్ సెల్ కి L is equal to 0 సబ్ సెల్, P కి వచ్చి L is equal to 1, నెక్స్ట్ D కి L is equal to 2, F కి L is equal to 3. ఈ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి అనేది ఫస్ట్ దాంట్లో వచ్చి ఒక ఆర్బిటాల్ ఉంటుంది, P లో వచ్చి 3 ఉంటాయి, D లో 5 ఉంటాయి, F లో 7 ఉంటాయి. సో F లో టోటల్ గా 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, D లో 10 అండ్ P లో 6. ఓకే, ఇంకా G కూడా ఉంది, అది మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారమ్మా. సో ఇక్కడ మనం SPD మాక్సిమం SPD గురించే నేర్చుకుంటాం. ఓకే, now let us see this table. చూడండి, ఇప్పుడు 1s లో ఉందమ్మా ఎలక్ట్రాన్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ L is equal to 0, ML 0, సబ్ సెల్ వచ్చి 1s, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద సబ్ సెల్ అంటే 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెల్ తీసుకుంటాం, అంటే K తర్వాత L. ఇక్కడ వచ్చి 2s
2p రెండు ఉంటాయి, 2s 2p. దీనికి వచ్చి 0, ఇక్కడ 1 కాబట్టి l వాల్యూ, ml వాల్యూ ఏమవుతుంది -1 0 1. ఓకే, సో ఇక్కడ 2s, ఇది వచ్చి 2p. 2p లో మళ్ళీ 2px 2py 2pz అవుతుంది. సో ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద సబ్ సెల్స్ వచ్చి 3 ఉంటాయి. s లో అయితే ఒకటే ఉంటుంది, p లో అయితే 3 ఉంటాయి. దే ఆర్ px py అండ్ pz. థర్డ్ సెల్ లో కానీ చూసినట్టయితే 0, l వాల్యూ, if l value is 0, ml is 0, sub cell is 3s, number of sub cells only 1. Dra. సో ఇక్కడ ఈ విధంగా మీరు ఇవన్నీ రాయొచ్చు. సో L0 అయితే 0 3s 1, L0 అంటే బ్లైండ్ గా దట్ ఈస్ s ఆర్బిటల్, L1 అంటే p ఉంటుంది, -1 0 1, 3p 3px 3py 3pz. సో ఇక్కడ 3 సబ్ సెల్స్. నెక్స్ట్ 2 అంటే ఇక్కడ d -2 -1 0 1 2 అంటే 5 సబ్ ఆర్బిటల్స్, dxy dyz dzx dx2 y2 dz2. అదే విధంగా 4 కి ఇలా రాయొచ్చు. ఓకే, ఇది మీరు ఒకసారి చూడండి, మళ్ళా డౌట్ ఉంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. నీరు ఏమ్మా డౌట్ అడుగు. నీరు నీరు సార్ నాకేం డౌట్ లేదు సార్. ఓకే అమ్మా, హ్యాండ్ రైజ్ అయింది అందుకని మ్యూట్ చేసుకో. ఓకే, Okay, now let sir. us see the last one, spin quantum number. It is denoted by ms. It is designed by the letter s. So it describes the energy, shape and orientation of orbitals. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అంటే 2 స్పిన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ కు. వన్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ప్రపోజ్డ్ బై Uhlenbeck and Goudsmit. Spin quantum number is proposed by the Uhlenbeck and Goudsmit. So spin of an electron, one clockwise and another one is anti-clockwise. Clockwise means plus half, anti-clockwise means minus half. Okay, so these are the 4 quantum numbers. ఇక్కడ చూడండమ్మా, 4 నీట్గా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ వరకు మీకు పెడతాను, దీన్ని యూజ్ చేసుకుని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాంటమ్ నెంబర్స్. ఈ క్వాంటమ్ నెంబర్స్ వచ్చేస్తే రేపు మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలనే దాని గురించి రేపు డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేస్తాను, ఏమైనా ఉంటే మాట్లాడండి. క్లాస్ ఒక 10 minutes లో ఏం చేస్తాను, 5 minutes లో, 2 minutes ఉందమ్మా టైం. ఓకే, సార్ చెప్పమ్మా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ ఉంది కదా సార్, దాంతో మీరు చెప్పారు కదా సార్ 3 గా ఎల్ వాల్యూ 3 ఉంటే -3 -2 -1 0 1 2 3 అని. అప్పుడు 10 ఉంటే -10 ఇంకా రావాలనా సార్? అన్ని ఉండవమ్మా, మనకు ఉండేది మాక్సిమం ఎలిమెంట్స్ 180 కదా. ఎస్ సార్. 10 ఉంటే 10 నుంచే రావాలి, కానీ మనకు అన్ని ఉండదు. 6 7 8 అక్కడ వరకు ఎంత ఉంటే అంత నుంచే రావాలి అంతే. మాక్సిమం ఎన్ని సార్? అంటే మాక్సిమం జి ఆర్బిటాల్ వరకే అమ్మా. ఎఫ్ వరకు రాసాము, నెక్స్ట్ 5 వస్తుంది. 5 లాస్ట్ సార్. ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూడమ్మా, అది ఇంకేముందమ్మా డౌట్? సో ఈరోజు చెప్పినంత వరకు నీట్ గా నోట్స్ రాయండి. సో రేపు మాక్సిమం చాప్టర్ కంప్లీట్ చేస్తాను. ఇవన్నీ మీరు చదివితే అర్థమవుతాయమ్మా. రేపు కూడా ఇదే టైం 8 to 9. హలో, 8కి స్టార్ట్ చేశానమ్మా. ఈరోజు మెసేజ్ పెట్టాను కదా గ్రూప్ లో.